అందరికీ అనిపిస్తుంది ఎర్త్ మరియు మూన్ ఇలా ఆర్బిట్ చేస్తాయని, కానీ రియాలిటీలో వచ్చేసి అది పూర్తిగా తప్పు. ఎర్త్ కి మూన్ కి మధ్యలో ఉన్న గ్యాప్ లో మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ అన్ని ఈజీగా ఫిట్ అయిపోతాయి. అయినా కూడా ఇంకాస్త స్పేస్ మిగులుతుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, మనం ఎప్పుడు వీడియోస్ లో ప్లానెట్స్ అన్ని దగ్గరగా ఆర్బిట్ అవ్వటం చూసాం, కానీ రియాలిటీలో చూస్తే ప్లానెట్స్ ఒకదానికి ఒకటి చాలా దూరంగా ఉంటాయి. వాటిని చూడటం కూడా కష్టమే. ముఖ్యంగా యురానస్ మరియు నెప్ట్యూన్, ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఎంత పెద్దది అంటే మెర్క్యూరీ నుండి సాటర్న్ ఉన్న ప్లానెట్స్ అన్ని కూడా ఆ గ్యాప్ లో ఫిట్ అయిపోతాయి. మూవీస్ లో మెర్క్యూరీని ఎప్పుడు సన్ కి చాలా దగ్గరగా ఉన్నట్టు చూపించారు, కానీ రియాలిటీలో సన్ మరియు మెర్క్యూరీకి మధ్య ఎంత స్పేస్ ఉందంటే ఆ గ్యాప్ లో దగ్గరగా 40 సన్స్ ఈజీగా ఫిట్ అయిపోతాయి. సూర్యుడిని మెర్క్యూరీ మీద నుంచి చూస్తే సూర్యుడు మన భూమిపై కనిపించే దానికంటే కేవలం 3 టైమ్స్ పెద్దగా కనిపిస్తుంది. ఇంకా అన్నిటికంటే పెద్ద మిస్కాన్సెప్షన్ ఏంటంటే, సన్ ఒక ప్లేస్ లో నిలబడి ఉంటుంది, ప్లానెట్స్ దాని చుట్టూ తిరుగుతాయని అనుకుంటాం. కానీ రియాలిటీలో సన్ కూడా గెలాక్సీలో సెకండ్ కి దాదాపు 200 కిలోమీటర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. మనమున్న ఎర్త్ తో పాటు మిగతా అన్ని ప్లానెట్స్ కూడా సన్ తో కలిసి గెలాక్సీలో బుల్లెట్ కన్నా ఎక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాయి.